ఏలూరు నగరంలోని స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్ హాస్పిటల్ డాక్టర్ శ్రీహర్ష దంత సమస్యలు వాటి నివారణ చర్యలు సిటీ న్యూస్ తెలుగు ఛానల్ తో మాట్లాడారు. చిన్నపిల్లలు పెద్దవాళ్లు ప్రధానంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం బ్రష్ చేసుకున్నట్లయితే చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలిపారు. అదేవిధంగా ఏదైనా దంత సమస్యలు వచ్చినప్పుడు వెంటనే డెంటల్ డాక్టర్ ని సంప్రదించాలని, లేని పక్షంలో ఆలస్యం చేసినట్లయితే తీవ్ర సమస్యగా పరిగణించబడుతుందని తెలిపారు. డాక్టర్ శ్రీహర్ష మాటల్లోనే దంత సమస్యలపై మా ఏలూరు జిల్లా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. సాధారణంగా మానవ జీవితంలో మరి అత్యంత ప్రధానమైనది దంతం. ఒళ్ళ అమరిక, దంత సమస్యలు, వివిధ సమస్యలతో ప్రజలు అనారోగ్యం పాలైతే బాడీ మొత్తం కూడా దాని మీద వీక్నెస్ పడుతుంది. మనం ప్రస్తుతం ఏలూరులోని స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్ హాస్పిటల్లో ఉన్నాము. డాక్టర్ శ్రీహర్ష గారు ప్రస్తుతం మనిషికి పిప్పి పళ్ళు, గాలి పళ్ళు అని చెప్పి వస్తుంటాయి కదా, దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటారు? శ్రీహర్ష MDS ప్రోస్థెడాంటిక్స్. పిప్పి పళ్ళు అనేవండి సాధారణంగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ముఖ్య కారణం ఏంటంటే మనం తినే ఆహారంలో షుగర్ కంటెంట్ పళ్ళ మీద ఎక్కువసేపు నిల్వ ఉండిపోవడం వల్ల ఈ పిప్పి పళ్ళు అనేవి ఏర్పడతాయి. అవి సాధారణంగా చిన్న చిన్న డాట్స్, స్పాట్స్ లాగా మనకి ఇనిషియల్గా కనపడతాయండి. అవి పోను పెరిగి పెద్దవై పిప్పి పళ్ళు నొప్పి వరకు దారితీస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత దానికి ఏదో ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. డెఫినెట్గా ఈ పిప్పి పళ్ళు ఏవైతే ఉన్నాయో పుచ్చు అనేది ఒకసారి పంటి మీద అటాక్ అయినప్పుడు అది పైన ఉన్న ఎనామిల్ లేయర్ అనేది దెబ్బతీస్తుందండి. దాని ద్వారా లోనికి చొచ్చుకుపోయి లోపల ఉన్న డెంటిన్ లేయర్స్, అలాగే ఇంకా లోతుగా ఉన్న పల్ప్ చేంబర్ దాకా వెళ్ళినప్పుడు ఈ పళ్ళ నొప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి. సో వీటిని అరికట్టడానికి ఏంటంటే ఇనీషియల్గానే మనము ఈ పుచ్చు స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడే మనం వాటికి ఫిల్లింగ్స్ అని అంటారండి, డెంటల్ ఫిల్లింగ్స్ అంటారు. రెస్టరేటివ్ మెటీరియల్స్ తోటి ఆ పుచ్చు అనేవి తీసేసి వాటి ప్లేస్లో ఆర్టిఫిషియల్ రెస్టరేటివ్ మెటీరియల్స్ అనేవి ప్లేస్ చేస్తాము. వీటి ద్వారా ఆ పుచ్చు వ్యాధిని ఇంకొంచెం పెరగకుండా మనం అరికట్టగలం అన్నమాట. తర్వాత పళ్ళ అమరికల్లో మన పళ్ళు వరుసలో కొన్ని ఎత్తు పళ్ళు ఉంటాయి, లోతు పళ్ళు ఉంటాయి, మధ్యలో ఇది ఉంటుంది. దానికి ఏ విధంగా ఇంప్లాంటేషన్ అంటారు కదా, దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది? ఇంప్లాంట్స్, డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి సాధారణంగా పళ్ళు కట్టడానికి అదొక వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మొడాలిటీస్ అండి. సో పళ్ళు కట్టే విధానాల్లో చాలా రకాలుగా పళ్ళు అనేవి కట్టచ్చు. మనం చూస్తే తీసి పెట్టుకునే విధంగాను, ఫిక్స్డ్గాను. సో మనం రకరకాల విధానాల వల్ల మనం పళ్ళు అనేవి అమర్చడం అనేది జరుగుతుందండి. ఇంప్లాంట్స్ అనేవి ఆర్టిఫిషియల్గా మనము న్యాచురల్గా ఏదైతే పన్నును మన పేషెంట్ కోల్పోతారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అదే పొజిషన్లో మనం రీప్లేస్ చేయడం అనేది జరుగుతుందండి. సో వీటిని టైటానియం మెటీరియల్స్ ద్వారా మనం ఆ ఇంప్లాంట్స్ అనేవి సమకూరుస్తారండి. సో ప్రధానంగా ఈ చిగురు వాపులని, పళ్ళ నుంచి రక్తం రావడం, ఇటువంటి సమస్యలు చాలామంది బాధపడుతుంటారు. ముసలి వయసులో ఈ విధంగా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా చిన్నపిల్లల్లో కూడా ఒకసారి వస్తుంటాయి. దీనికి ఎటువంటి సమస్యలు? చిగుళ్ళు వాపులు, చిగుళ్ళు వ్యాధి అనేది మనము పెరిడాంటైటిస్ అనే పెరిడాంటల్ ఇన్ఫెక్షన్స్ అని అంటామండి. సో ఇవి ఏంటంటే పాచి గారె ఏదైతే పళ్ళ మీద ఎక్కువసేపు నిల్వ ఉంటుందో, కొన్ని నెలలు, సంవత్సరాల తరబడి నిల్వ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది మన పంటి చుట్టూ ఉన్న ఎముక ఏదైతే ఉందో ఆ ఎముకని దెబ్బతీస్తూ ఉంటుందండి. సో ఎముక అనేది దెబ్బ తగలడం వల్ల ఎముక అనేది అరగడం అనేది జరుగుతుంది. పంటి చుట్టూ ఉన్న ఎముక అనేది అరిగినప్పుడు ఆ చిగుళ్ళు అనేవి కిందకి జారిపోవడము, పళ్ళ మధ్యలో ఖాళీలు రావడము, తద్వారా ఇంకా ఎక్కువ మనం తిన్న ఆహారం అనేది ఇరుక్కుపోవడం, ఇలాంటి సమస్యలు దారితీస్తుందండి. సో ఈ చిగుళ్ళ వ్యాధికి మనం సరైన టైంలో మనం కనిపెట్టి వాటికి సరైన ట్రీట్మెంట్ మనం అందజేయగలిగితే ఎముకని అనేది మనం కాపాడచ్చు. ఎప్పుడైతే పంటి ఎముక ఎంతకాలం అయితే మనకి ఏజ్లో అయినా సరే ఎముక గట్టిగా ఉన్నంతసేపు పళ్ళు అనేవి కదలకుండా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఎముక అనేది కోల్పోతారో పళ్ళ చుట్టూ ఉన్న ఎముక, అప్పుడు పళ్ళు కదలడము, దాని తర్వాత పళ్ళు తీసేయడం అనేది జరుగుతుంది. సీజనల్ వ్యాధులు ఏమైనా ఉంటాయా? ఏంటి ఉంటే ఈ పళ్ళ నుంచి ఈ చెవులకు కానీ మెదడుకి కానీ ఎటువంటి సంబంధం ఉంటుందా? ఈ సమస్యలు ఏ విధంగా ఎదుర్కొంటారు? కంటికి, చెవులకి, మెదడుకి ఎటువంటి సంబంధము ఉండదండి. సో లోపల మన సిస్టమ్ అనేది దేనికి దానికి సపరేట్గానే ఉంటుంది. సీజనల్గా అంటే జనరల్గా మనం సాధారణంగా పిప్పపళ్ళు పోట్లు అవి శీతాకాలంలో ఎక్కువ అవుతున్నాయని చెప్తారు.
యూజువల్లీ ఏంటంటే మనం కొన్నిసార్లు రిఫర్డ్ పెయిన్ అని అంటాము, అంటే ప్రాబ్లం ఒక చోట ఉన్నప్పుడు అది వేరే చోట చూపించడం అనేది జరగచ్చు. కొన్నిసార్లు అది రెగ్యులర్గా మనకి బాడీలో వేరే ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా అవకాశం ఉంటుంది అలా రిఫర్డ్ పెయిన్ జరగడానికి. అలాగే పంటి నొప్పి ఉన్నప్పుడు కూడా తలపోటు రావడము ఇలాంటి సమస్యలు అనేవి చెప్తూ ఉంటారు పేషెంట్స్. బట్ మెయిన్ మనం రూట్ కాజ్ ఏదైతే ఉందో, అంటే దేనివల్ల నొప్పి వచ్చింది అనేది మనం కనుగొని దానికి తగ్గట్టు మనం చికిత్స చేసుకుంటే అది సెట్ అవుతుందండి. సీజనల్గా వచ్చేవంటూ పెద్ద సమస్యలు అనేవి ఉండవండి. ఎక్కువ ఏదైతే డిలేడ్ మనం ఏదైతే అశ్రద్ధ చేసి మనం అంటే నొప్పి లేదు కదా మనం ఎప్పుడైనా అశ్రద్ధ చేస్తామో అది వ్యాధి అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో అలా పెరగకుండా మనం ఎప్పటికప్పుడు చెకప్స్ అనేవి చేయించుకుని రెగ్యులర్ ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకుంటూ ఉంటే ఇబ్బంది ఉంటుందండి. వారికి ఏది దంత సమస్యలు రాకుండా సాధారణ సమస్యలు, అంటే సాధారణంగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన దంత సమస్యలు లేకుండా ఉంటుంది, దానికి తగిన సూచనలు అందరూ పాటించాల్సింది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా 2 పూట్ల బ్రషింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. 2 పూట్ల బ్రషింగ్తో పాటు బ్రషింగ్ అయిపోయిన తర్వాత ఫ్లాస్ అని ఉంటుందండి, అంటే డెంటల్ ఫ్లాస్. మనం ఎప్పుడైతే బ్రషింగ్ అనేది చేస్తామో పంటి పై భాగం సైడ్ భాగాలు వాటి వరకే క్లీన్ అవుతాయండి. పళ్ళకి మధ్యలో ఉన్న స్పేస్ అనేది బ్రష్ చొరపడడానికి అవకాశం ఉండదు. సో ఆ నార్మల్ న్యాచురల్ స్పేస్లో క్లీన్ చేసుకోవడానికి మనకి ఫ్లాస్ అనేది ఉపయోగపడుతుందండి. అలా ఫ్లాసింగ్ కూడా అయిన తర్వాత మనము మౌత్ వాష్ అనేది ఇట్స్ నాట్ మ్యాండేటరీ కాదు, బట్ వాడితే మంచిదండి. ఒక ½ అవర్ బ్రష్ తర్వాత ఒక ½ అవర్ ఆగిన తర్వాత మీరు మౌత్ వాష్ యూస్ చేస్తే ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. మెయిన్ ఏంటంటే అందరూ పాటించాల్సింది ఏదైనా తిన్న వెంటనే ఒకసారి నోరు బాగా పుక్లిచ్చి ఊసేయడం అనేది చేయాలి. సో ఎప్పుడైతే మనము తిన్న తర్వాత నోరు పుక్లిచ్చమో ఆ తిన్న పదార్థాలన్నీ పంటి మీద ఉండడం వల్ల అవి ఎక్కువసేపు ఉండడం వల్లే ఈ పాచి కానీ పుచ్చులు కానీ వచ్చే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉంటాయండి. సో మెయిన్ ముఖ్యంగా నైట్ పడుకునే ముందు బ్రషింగ్ అనేది మ్యాండేటరీగా అందరూ చేసుకోవాల్సిన విషయం. సిటీ న్యూస్ ఛానల్ ప్రజలందరికీ మరి దంత సమస్యల మీద డాక్టర్ శ్రీహర్ష గారు స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్ హాస్పిటల్ యాజమాన్యం తరఫున మరి ఎన్నో వివిధ సమస్యలకు పరిష్కారం కూడా సూచించారు. వారికి మా ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మరి ఈ విధంగా ప్రజలంతా మరి చిన్నపిల్లలు నెగించి పెద్దవాళ్ళ వారికి దంత సమస్యలు రాకుండా తగు నివారణ చర్యలు చేపడితే మరి ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని మరి అభిలషిస్తున్నాము. మీ సత్యనారాయణ, ఏలూరు.